సోదర మహాశలరా, విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన 40 సంవత్సరాల వయసులో ప్రవక్త పదవి పొందిన తర్వాత ఆయన దాదాపు 13 సంవత్సరాలు మక్కా నగరంలో ధర్మ సందేశాన్ని ప్రచారం చేయడం జరిగింది. కానీ బహు కొద్ది మంది మాత్రమే సత్య ధర్మాన్ని అంగీకరించడం జరిగింది. ఇటువంటి సమయంలో కారుణ్య ప్రభు అయిన దైవము, ఆ సృష్టికర్త విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని గగన ప్రయాణానికి పిలుచుకోవడం జరిగింది. ఈ సప్త ఆకాశాల గగన ప్రయాణము డీటెయిల్స్ చాలా ఉన్నాయి. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ సప్త ఆకాశాలలో ఎవరు ఉన్నారు, ఎవరిని పలకరించడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది, కలుసుకోవడం జరిగింది. ఈ విషయాల తర్వాత స్వర్గము నరకము యొక్క ఆ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా అక్కడ మనోహరమైన దేవుని యొక్క మహిమాన్వితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకు చూపించడం జరిగింది. ఎందుకంటే అగోచర విషయాలు ప్రవక్తలు బోధిస్తారు కాబట్టి ఆ విషయాలను చూసిన తర్వాత చెప్పే విషయం ఏదైతే ఉంటుందో దానిలో ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా నేరాలు చేసిన వారికి ఏ శిక్ష లభించడం జరుగుతుంది, పుణ్యాలు ధర్మాలు చేసుకున్న వారికి, ఆరాధనలు చేసుకున్న వారికి ఎటువంటి ప్రతిఫలం దొరుకుతుంది, ఈ విషయాలన్నీ కూడా అక్కడ చూపించే క్రమంలో ఒక చోట దానం చేసిన దానికి ఎన్ని రెట్లు పుణ్యం ఉంటుంది అనేది కూడా రాయడం జరుగుతుంది. అప్పు ఇచ్చిన దానికి పుణ్యం ఎన్ని రెట్లు అనేది కూడా అక్కడ రాసి ఉంటుంది. కానీ అక్కడ దానం చేసిన దానికి 1 రూపాయికి 1 దానం ఉంది. కానీ అప్పు ఇచ్చిన దానికి 1కి 18 రెట్లు పుణ్యం అని అక్కడ రాసి ఉంది. ఈ విషయాన్ని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూసి మహనీయ జిబ్రైల్ అలైహిస్సలాం గారిని అడగడం జరిగింది. ఓ జిబ్రైల్, అప్పు కంటే దానం గొప్పది కదా, దానం ఇచ్చినది తిరిగి అడిగేదానికి లేదు కదా, మరి దానం కంటే అప్పుకు పుణ్యం ఎక్కువ ఎలా అని చెప్పినప్పుడు అప్పుడు జిబ్రైల్ అలైహిస్సలాం గారు ఈ విధంగా వివరించడం జరిగింది. ఓ ప్రవక్త, దానం అడిగేవాడు అతను ఎవరైనా కావచ్చు, పరాయివాడు కావచ్చు, తాగుబోతు కావచ్చు, సోమరిపోతు కావచ్చు. ఆ దానం తీసుకుపోయిన డబ్బు అతను తాగి తందనాలాడి దుబారా కూడా చేయవచ్చు. కానీ ఎవరికి అయితే మీరు అప్పు ఇస్తారో అతను మీకు దగ్గరి బంధువైనా అయి ఉండాలి, దగ్గరి స్నేహితుడైనా అయి ఉండాలి. మీరు ఒకరికి అప్పు ఇస్తున్నారు అంటే అతనితో ఒక దగ్గరి సంబంధం ఉన్నప్పుడు, ఒక తీవ్రమైన అత్యవసరమైన పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే మీరు దానం ఇచ్చేదానికి అవకాశం, అప్పు ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా మీ దగ్గరి వాళ్ళలో అవసరార్థులకు మీరు సహాయం చేయకపోయినట్లయితే అతను అక్రమమైన మార్గాల ద్వారా, అంటే వడ్డీ ద్వారానో లేదా మోసం ద్వారానో అబద్ధం ద్వారానో వేరే వారి నుంచి అతను డబ్బు వసూలు చేయవలసి ఉంటుంది. మీరు బంధువు కాబట్టి, స్నేహితుడు కాబట్టి, మీరు స్థితిపరులు కాబట్టి మీరు సహాయం చేస్తారు అనే ఆశ కలిగి ఉంటారు మీ బంధుమిత్రులు. మీరు సహాయం చేసినప్పుడు మీకు ఎక్కువ పుణ్యం లభించడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఒక వ్యక్తికి 2000 రూపాయలు అప్పు ఇచ్చినట్లయితే మీకు ప్రతిరోజు 2000 రూపాయలు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది అని మహనీయ జిబ్రైల్ అలైహిస్సలాం గారు తెలియజేయడం జరిగింది. కానీ ఈరోజు మనము ధార్మిక బోధనలకు దూరమైన కారణంగా మనకు ఎటువంటి స్నేహితము, ఎటువంటి బంధుత్వము లేని బ్యాంకుకు వెళ్ళి మన డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం, అక్కడ బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. అదే ధనాన్ని మన మిత్రులు, మన బంధువులు పోయి అక్కడ తమ అవసరం కోసము వడ్డీకి తెచ్చుకుంటారు. అదే ధనము పైన ప్రయోజనం పొందేది బ్యాంకే. అక్కడ అంటే మా స్నేహితునికి, మా బంధువుకు ప్రయోజనం కలగడం లేదు. అంటే సమాజంలో నమ్మకం కూడా లేదు కాబట్టి, తిరిగి ఇస్తారు అనే నమ్మకం కూడా లేదు కాబట్టి స్నేహితం, బంధుత్వం చెడిపోతుంది అనే ఉద్దేశంతో ఒక వ్యక్తి బ్యాంకులో వేస్తాడు. అతనికి కొన్ని కాగితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అవసరం ఉన్న వ్యక్తి తన భూమినో, ఇంటినో, అంగడినో కొదువు పెట్టి ఎక్కువ వడ్డీకి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ధార్మిక కార్యక్రమాన్ని, ఒక బాధ్యతను మనము నిర్వర్తించని కారణంగా ఎటువంటి బంధుత్వము, ఎటువంటి స్నేహితము లేనటువంటి ఒక బ్యాంక్కి వచ్చి మధ్యలో ప్రయోజనం పొందుతూ ఉంటుంది. 1,00,000 రూపాయల జీతాలు తీసుకుంటూ, కార్లు, ఏసీలు వినియోగించుకుంటూ వారి పెట్టుబడి కాని ధనం పైన వారు ప్రయోజనం పొందుతూ ఉంటారు. అందుకోసమే ఇస్లాం ఏమి కోరుకుంటుందంటే, ఏ సమాజంలోనైతే బంధుమిత్రులు ఉంటారో, స్నేహితులు ఉంటారో, ఒకరి అవసరం కోసము ఒకరు సాయపడిన కారణంగా అక్కడ ప్రేమ, జాలి, దయ, కరుణ అనేది ఉంటుంది. ఒకరికి అవసరంలో ఒకరు ఆదుకునేదానికి అవకాశం ఉంటుంది.
మరి ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నప్పుడు ప్రేమ, అభిమానము, జాలి, దయ, కరుణ అనేటివి ఏవి ఎందుకు వస్తాయి? అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. కారుణ్య ప్రభు అయిన దైవము కొందరికి ఇతోధికంగా ఐశ్వర్యాన్ని ఇస్తాడు, కొందరికి మితంగా ఇస్తాడు. ఆ విధంగా సమాజంలోని మిగులు ధనము కలిగిన వారు ఎవరైతే ఉన్నారో తమ సోదరులను ఆదుకున్నప్పుడు కారుణ్య ప్రభు అయిన దైవము ఇంకా ఇతోధికంగా వారిని అనుగ్రహించేదానికి అవకాశం ఉందని కూడా తెలియజేయడం. సోదర మహాశయులారా, ఆర్థిక అంశానికి సంబంధించి ఖురాన్ మరియు హదీసులు చాలా బోధనలు ఉన్నాయి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో, అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి కలగజేయని దేవుని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.